కార్మికుల సమస్యల పరిష్కారంలో ఏఐటీయూసీ ముందుండి పోరాటం చేస్తుందని, ఇప్పటివరకు ఎన్నో విజయాలు సాధించిందని ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి సిర్గా విలాస్ అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని రిమ్స్ సంఘం కార్యాలయంలో గురువారం పలువురు సెక్యూరిటీ గార్డులు, పేషెంట్ల కేర్ టేకర్లో ఏఐటీయూసీ యూనియన్లో చేరారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన విలాస్ ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సిర్రా దేవేందర్ సమక్షంలో వారందరికీ కడవలు వేచి యూనియన్లోకి సాధారణంగా ఆహ్వానం పలికారు. ఏఐటీయూసీ కార్మికుల సమస్యలపై రాజీ లేని పోరాటం చేస్తుందని, వారి హక్కుల కోసం అలుపెరగకుండా ఉద్యమిస్తుందని విలాస్ అన్నారు. గత ప్రభుత్వాలు కార్మికుల కోసం అండగా నిలబడ్డ యూనియన్లను అణగదొక్కేందుకే యత్నించారని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు ఏర్పాటైందని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీసీ నాయకులు, రిమ్స్ కార్మికులు పాల్గొన్నారు. ఈరోజు ఏఐటీసీ పోరాటాలకు ఆకర్షించబడి రిమ్స్లో కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో ఏఐటీసీ సఫలమైన సందర్భంగా, అదే నీతివంతమైనటువంటి నాయకత్వంతో, అదేవిధంగా నీతివంతమైనటువంటి పోరాటంతో ఈరోజు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నుండి అనేక మంది కార్మికులు ఏఐటీసీలో జాయిన్ కావడం జరిగింది. ఖచ్చితంగా అది కూడా రిమ్స్ అండర్లోనే వస్తుంది కాబట్టి వారి కార్మికుల సమస్యల గురించి రోజువారీగా ఏఐటీసీ నాయకత్వం పట్టించుకొని వారి సమస్యలకు పోరాట రూపంలో పరిష్కారానికి చూపడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం మార్చబడి కాంగ్రెస్ ప్రభుత్వం రావడం జరిగింది. అప్పుడు కేసీఆర్ ఉన్న సందర్భంలో యూనియన్లను తొక్కిపెట్టడం జరిగింది. అసలు యూనియన్లే వద్దన్నాడు. అటువంటి సందర్భంలో ఏఐటీసీ పోరాటం చేయడం జరిగింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మరి వచ్చిండ్రు. వారు కూడా ఎన్నికల సందర్భంగా సమాన పనికి సమాన వేతనం ఇస్తున్నారు. ఆల్రెడీ మెడికల్ ఎంప్లాయీస్ అంటే కాంట్రాక్ట్ వర్కర్స్